పదవే పదవే రావే. అమ్మగారు, మీకు తెలియకుండా ఈ ఇంట్లో ఉండడం తప్పే. అందుకు కావాలంటే నన్ను కొట్టండి. అప్పటికి మీ కోపం తీరకపోతే నన్ను చంపేయండి. అంతేకాని ఆ అన్నం మాత్రం తినకండమ్మా. నువ్వు ఇంత గట్టిగా చెప్పాక మేమెందుకు తింటామమ్మా? అంటే నువ్వు దాని మాటలు నమ్ముతున్నావా? అది చెప్పింది అబద్ధం అని నీకు అర్థం అవడానికైనా నేను తింటాను. అప్పుడైనా తెలుసుకో, అది మాయ పిల్లని. నేను తింటానమ్మా. నేను చెప్పేది నిజమమ్మా. ఈ విషయం అన్నం తిని మీరు సాగకూడదమ్మా. నాకు అన్నం పెట్టిన చేతులు కలకాలం చల్లగా ఉండాలమ్మా. నేను చచ్చిపోతే మా అమ్మకి చెప్పొద్దమ్మా. ఆమె కూడా చచ్చిపోద్దమ్మా. ఇదిగో ఏంది అప్పుడే చేతులు కడుగుతున్నావు? నువ్వు చేయాల్సిన పనులు ఇంకా చాలా ఉన్నాయి. పనులా నేను చేయను. చేయకపోతే రాత్రికి నీకు కూడా ఉండదు. దీంతో పనులు చేయితే మనకేమవుతుంది? వీళ్ళ అమ్మకు ఫోన్ చేసి గంగని పంపమని చెప్పండి. ఫోన్ చేసి ప్రయోజనం లేదు సాంబా. వాళ్ళు మంగను వదులుకోనికైనా సిద్ధంగా ఉన్నారు, కానీ గంగనివ్వటానికి మాత్రం ఒప్పుకోవట్లేదు. గంగనియ్యకపోతే ఈ మంగ మన గూడెం మొత్తానికి బానిసవుతుంది. రా. ఈ పేడ తీసి ఈ గోడకి పిడకలు కొట్టు. పిడకల నేను కొట్టను. కొట్టకపోతే నారు కొట్టాల్సి వస్తుంది. పిడకలు కాదు, నీ ఈ మీద దెబ్బలు. చూస్తావేంటి? కొడతావా లేదా? కొట్టు, లేదంటే నేను కొట్టాల్సి వస్తుంది. ముంతలో కళ్ళు. కొడతావా కొట్టమంటావా? కొడతాను.
చూడు నువ్విట్ట పేడెత్తడం పిడకలు కొట్టడం మీ అమ్మ సూత్తే గుండాగి సత్తది. కొట్టు. నాతో అడ్డమైన పనులు చేయిస్తున్నావు. రేపు నేను మా ఇంటికి వెళ్ళాక ఇవన్నీ మా అమ్మకి చెప్తాను. మీ అందరి మీద పగ తెచ్చుకుంటాను. ఏడ్సా గంగ రాకపోతే నువ్వు ఎప్పటికీ జమీందారు కొంపకి పోలేవు. ముందు పని కాని. గౌరీ, బంగ్లాలో పెరిగిన పిల్లతో ఇట్టటి పనులు చేయించడం పాపమే. పాపమని నేననుకుంటా, కానీ ఆ జమీందారు అనుకోవట్లేదే. ఒకప్పుడు ఇంటికొత్తే కన్న బిడ్డలా చూసుకున్నా, కానీ ఇప్పుడు ఎందుకిట్ట సేత్తున్నానో తెలుసా? ఎందుకంటే ఆ జమీందారు మీద పగతో. అయ్యో, కన్న కూతురని తెలియక కన్న తల్లే బిడ్డను బాధ పెడుతుంటే నిజం చెప్పలేను, చూస్తూ ఉండలేను. ఈ నరకం నుండి నన్ను తీసుకుపోతండ్రి. 10 నెలలు తనలో నిన్ను మోసిన అమ్మైనా అప్పుడో ఇప్పుడో కననే కలను అంటుందా? ప్రతి కుసుమం తనదే అనదే విరిసే కొమ్మైనా గుడికో జడకో సాగనంపక ఉంటుందా? నాకు తెలిసి ఈ రోజుతో గంగ చాప్టర్ క్లోజ్. అది చేస్తే ఆ కేసులో రాజేశ్వరి లైఫ్ క్లోజ్. అది చావాలని దేవుని కోరుకో. అలాగే దేవుడా, తొందరగా దాని చావు వార్త వినిపించు దేవుడా. డాక్టర్, గంగకెలా ఉంది? మా ప్రయత్నం మేము చేస్తున్నాం. మీ పాప పరిస్థితి అయితే చాలా సీరియస్ గానే ఉంది. ఓ గంట గడిస్తే గాని ఏ విషయం చెప్పలేం. అంటే గంగ గంగ భయపడకండి, తనను కాపాడడానికి మేమున్నాం. మా ప్రయత్నం మేము చేస్తున్నాం. దేవుడా, ఆ పసిదాన్ని నువ్వే కాపాడాలి స్వామి. ఇప్పటికైనా నమ్ముతావా? అన్నంలో విషం ఉందని, నిన్ను కాపాడటానికి గంగ తిందని, నీకోసం దాని ప్రాణాలు పణంగా పెట్టిందని. ఏమోనమ్మా, ఎవరిని నమ్మాలో ఎవరిని అనుమానించాలో నాకేమీ అర్థం కావడం లేదు. అంత అయోమయంగా ఉంది. నా శత్రువు కూతురు నా ఇంటికి ఎందుకు వచ్చిందో తెలియదు. అసలు ఎందుకు నన్ను కాపాడిందో తెలియదు. అసలు ఇదంతా ఎందుకు జరుగుతుందో తెలియదు. ఎవరు చేయిస్తున్నారో ఏమీ అర్థం కావడం లేదమ్మా. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది రాజేశ్వరి? నిన్ను చంపడానికి ఆ గౌరీయే ప్లాన్ చేసి ఉంటుంది. దాని కూతురుతో విషం పెట్టించుంటుంది. చిన్నపిల్ల కదా, భయపడి ఆపుంటుంది. లేదంటే ఇంతకు ముందు దాన్ని ఎంతో ప్రేమగా చూసుకున్నావు కదా, ఆ అభిమానంతో ఆపుంటుంది. అవును, ఇది మాత్రం ఆ గౌరీ ప్లానే. నోర్మోయ్, దుర్మార్గుల్లారా! విషం పెట్టింది గౌరీ అయితే మమ్మల్ని తిడతావేంటక్క? తమ్ముడువని తిట్లతో ఆపాను, లేదంటే చావగొట్టి పోలీసులకు పట్టించుండేదాన్ని. ఇప్పుడు మామయ్య ఏం చేస్తాడని తిడుతున్నావు? ఏం చేశాడా? అన్నంలో విషం పెట్టి నీ ప్రాణాలు తీయాలని చూశాడు. ఏంటి, మామయ్య నాకు విషం పెట్టాడా? అవును, వీడి పెళ్ళాం కలిసి నిన్ను చంపాలని చూశారు. అందుకే అన్నం కూరల్లో విషం కలిపారు. అది చూసిన గంగ నువ్వు తినకుండా అన్నాన్ని తోసేసింది. చివరికి నిన్ను ఆపటం కోసం తన ప్రాణాల మీదకి తెచ్చుకుంది. ఇదంతా నువ్వు చూసావా? ఊహించుకున్నావా? గంగ చెప్పిన మాటల్ని గుర్తు చేస్తున్నాను. అప్పటికేది మనకు నిజం చెప్పడానికి ప్రయత్నం చేసింది. నువ్వే తన మాటల్ని కొట్టిపడేశావు. ఒట్టోదినా, మేము నిజంగా విషం కలపలేదు. ఆ పసిదానికి విషం ఎవరమ్మారు? ఆ గూడెం వాళ్ళకు కూడా విషం దొరకదు. ఇంకాసేపట్లో అన్నంలో ఏం కలిపారో రిపోర్ట్ వస్తుంది. దాన్ని బట్టి విషం ఎవరు కలిపారో తెలిపోతుంది. అది విషం అని తెలియాలి. ఇద్దరు జైల్లో చిప్పకూడదంటారు. నువ్వు అనవసరంగా టాపిక్ డైవర్ట్ చేస్తున్నావేమో అనిపిస్తుంది. లేదు, గంగ స్పృహలోకి వస్తే తెలుస్తుంది అసలు దొంగలెవరో. అప్పుడు చెప్తా వీళ్ళ పని. నీ ఇష్టం అక్క. మేం విషం పెట్టామని తెలిస్తే నువ్వేం శిక్ష వేసినా అనుభవించడానికి మేము రెడీగా ఉన్నాం. అవును వదినా,
గంగ స్పృహలోకి రావాలని నిజం తెలియాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. భువన, ఆ గంగ బతికిందా? మనం చేస్తాం. అయితే చంపేద్దాం. మనం బ్రతకాలంటే గంగ చావాలి. ఇదే గంగకి చివరి రోజు కావాలి. అమ్మా, పోలీసులు! అదిగో మంగ వీడి దగ్గరే ఉంది. ఒక్కళ్ళు కూడా వదలొద్దు. క్యాచ్ దెమ్. పారిపోదాం పదండి. రా. తప్పించుకున్నారు. కానిస్టేబుల్స్ సార్, ఈ ఇంటి మీద ఒక కన్నేసి ఉంచండి. ఓకే సార్. రండి 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 తొందరగా. మా పాప. సార్ లోపలికి రాకూడదు. మా పాపని 5 నిమిషాలు చూసి ప్లీజ్ బయటకు వెళ్ళండి సార్. ఒక్క నిమిషం. ఇదిగో. ఓకే సార్. ఓ 5 మినిట్స్ ఉంటే వెళ్ళి. అలాగే అమ్మా. పాపం, దీని చావు నా చేతుల్లో రాసింది. గూడెంలో పుట్టిన జమీందార్ చేతుల్లో చస్తుంది. లేట్ ఎందుకు? చంపేయి. ఏమైంది రాజేశ్వరి? అయ్యో అయ్యో అయ్యో! అమ్మ గంగ! అమ్మ గంగ! అయ్యో అమ్మ గంగ! అసలు మాస్క్ ఎవరు తీశారు? అదే మాకు అర్థం కావట్లేదు మేడం. ఒక్క క్షణం చూడటం ఆలస్యం అయ్యుంటే గంగ దక్కుండేది కాదు. రాజేశ్వరి, నీ కూతుర్ని నువ్వే కాపాడుకుంటున్నావు. 5 మినిట్స్లో రిపోర్ట్ ఇస్తాం మేడం. గంగా, వెళదాం పదమ్మా.
రాజేశ్వరి వచ్చి కాపాడింది. లేదంటే ఈ పాటికి చచ్చుండేది. పద వెళ్ళి రిపోర్ట్ సంగతి చూద్దాం, లేదంటే మన బండారం బయటపడుతుంది. పద. సార్, ఇలా చేయడం తప్పని తెలుసు, కాకపోతే మీరు అడిగిన డబ్బు ఇస్తా అన్నారు కాబట్టి చేయక తప్పట్లేదు. వెరీ గుడ్, పైకొస్తావు. చెప్పింది గుర్తుందిగా? ఆ గంగ తిన్న అన్నంలో విషం లేదు, అడవిలో ఏదో ఆకుపసరు కలిసిందని రిపోర్ట్ ఇవ్వాలి. ఓకే సార్, విషం కాదు, ఏదో ఆకుపసరని రిపోర్ట్ ఇస్తాను. వెరీ గుడ్. షీఈ్ అవుట్ ఆఫ్ డేంజర్. థ్యాంక్ యూ డాక్టర్. ఇట్స్ ఓకే. థ్యాంక్ యూ. అమ్మ గంగా, చెలా ఉందమ్మా, చెలా ఉంది. మళ్ళీ నిన్ను చూస్తాననుకోలేదమ్మమ్మ. నా ఆయుష్ కూడా పోసుకొని నిండు 100 ఏళ్ళు బ్రతకాలమ్మా. పలకరింపులు అయిపోతే ఇంటికి తీసుకువెళ్దామమ్మా. రిపోర్ట్స్ ఇంకా రాలేదు రాజేశ్వరి. అదిగో రిపోర్ట్స్ వచ్చేసాయి. రిపోర్ట్స్లో ఏముంది డాక్టర్? రిపోర్ట్స్ ప్రకారం గంగ తిన్న అన్నంలో విషం కలిపలేదు. విషం కలవలేదా? మరి ఏదో పాయిజన్ లిక్విడ్, ఐ మీన్ ఫారెస్ట్ లో దొరికే ఆకుపసలు కలిశాయని రిపోర్ట్స్ లో ఉన్నాయి మేడం. నేను చెప్పానా, ఆ గూడెం గౌరీనే ఏ పసరో గంగకిచ్చి పంపించుంటుంది. అంటే ఇదంతా గౌరీ గంగతో చేసిన కుట్రనా? చిన్నారుమై, ఎక్కడ ఏదో జరుగుంటుంది. పొరపాటు జరిగింది. నన్ను చంపాలని ప్రయత్నించిన గంగని మనం కాపాడని చూడు, అక్కడే పొరపాటు జరిగింది. అంటే నువ్వు కూడా గంగని అనుమానిస్తున్నావా? పక్కా, నో డౌట్. ఇది నన్ను చంపడానికే ఇంటికొచ్చింది. నా అంతు చూడ్డానికే వాళ్ళమ్మ పంపించుంటుంది. ఇలాంటి దాన్ని ఏం చేసినా పాపం లేదు. పోలీసులకు ఫోన్ చేసి పట్టిద్దాం రాజేశ్వరి. నోర్మోయ్, పోలీసులు వచ్చి తీగలాగారంటే మనం దొరుకుతాం. అబ్బే వద్దులే, ఆ గూడెం వాళ్ళకి ఫోన్ చేసి పంపించేద్దాం. ముందింటికి వెళ్దాం, అక్కడ డిసైడ్ చేద్దాం గంగని గూడెంకి అప్పగించాలా, పోలీసులకు అప్పచెప్పాలా అని. పదండి. అయిపోయినది, మనం పడిన శ్రమ అంతా వృధా అయిపోయినది. ఆ ఎస్ఐ మంగన్ చూసేసినాడు. ఈసారి ఇంతకన్నా ఎక్కువ మంది పోలీసులతో వచ్చి అందరినీ పట్టుపోతాడు. ఈలోపు ఏదో ఒకటి చెయ్యాలా. సేనీకేముంటది, మంగని జమీందారికి అప్పగించటమే. కుదరదు. నా గంగ నా దగ్గరికి రాకుండా ఈ మంగ ఏడికి పోదు. మరైతే ఒకటే దారి. ఏటది? రా. నువ్వు చెయ్యగలవు అంటే చెప్తాను. చెప్పు. నా గంగ కోసం నేను ఏమైనా చేస్తాను. మంగని సంపేద్దాం. ఏంటి, పసి బిడ్డని సంపేద్దామా? వేరే దారిలేదు గౌరీ. మంగ మన దగ్గర ఉన్నదంటే దాన్నెత్తుకొచ్చినందుకు పోలీసులు నిన్ను నన్ను అందరినీ జైల్లో పెడతారు. అప్పుడు గంగ శాశ్వతంగా నీకు దూరం అవుతాది. లేదు లేదు, అట్ట జరగడానికి ఏం లేదు. నా బిడ్డ నాకు కావాలి. నా గంగ నా దగ్గరికి రావాలి. రావాలంటే ప్రస్తుతం మంగ సావాలా? చెప్పు, గంగని వదులుకుంటావా, మంగని వదిలించుకుంటావా? వామ్మో,
మంగ గౌరీ కూతురని తెలియక దీన్ని సంపాలని చూస్తా ఉంటారే. ఇక నిజం చెప్పడమే మంచిది. వచ్చే గౌరీ, ఈ బైరమ్మ మాటలేని మంగని చంపాలని చూస్తే ఆ తర్వాత నువ్వేనే ఏడ్చేది. గౌరీ ఎందుకు ఎడుతాది? ఎందుకంటే ఆ మంగ మా గౌరీ కూతురు. నవమాసాలు మోసి జన్మనిచ్చిన కూతురు.